నీ జ్ఞానము నిన్ను దేవుడి యొద్దకు నడిపించాలి కదా. నీ జ్ఞానం నిన్ను దేవుడి యొద్దకు నడిపించాలి. క్రిస్మస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? మనం చాలా స్కిట్లో వేస్తాము, డ్రామాస్లో మనం వేస్తూ ఉంటాం. క్రిస్మస్ అనగానే జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు కనిపిస్తూ ఉంటారు. ముగ్గురు కాదండి, బైబిల్ ఎక్కడ ముగ్గురని లేదు, జ్ఞానులు అని ఉంది. జ్ఞానులు వస్తారు. వారు జ్ఞానులు ఎవరు అంటే, వారి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ జ్ఞానులు వారి యొక్క ప్రాంతంలో, వారి యొక్క సమాజంలో చాలా విలువ కలిగిన వారు. అంతేకాకుండా వారు నక్షత్రాల మీద పరిశోధన చేస్తారు. అంతేకాకుండా వారికి తెలుసు, ఒక ఆకాశంలో ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రం కనిపించిందంటే ఈ భూలోకంలో ఎక్కడో ఒక గొప్ప వ్యక్తి, ఒక రాజు పుట్టారు అని ఆ జ్ఞానులకు తెలుసు. ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ నక్షత్రం వారు ఆకాశంలో చూశారు కాబట్టి వారి పరిశోధన